డయాలిసిస్ పేషెంట్లు ఏమేమి తినొచ్చు? ఇది నా ఫాలోవర్స్‌లో ఒకళ్ళు అడిగిన ప్రశ్న. నా పేరు అనిల్ కుమార్. నేను మీ కిడ్నీ డాక్టర్‌ని. యూజువల్‌గా డయాలిసిస్ పేషెంట్లు ఎప్పుడైతే ప్రోటీన్ తక్కువ తీసుకుంటారో, వాళ్ళ మజిల్స్‌లోంచి ఆ ప్రోటీన్స్ అంతా శరీరం మిగతా అవసరాలకి వాడుతూ ఉంటుంది. సో, డయాలిసిస్ పేషెంట్స్‌ని హై క్వాలిటీ ప్రోటీన్ తీసుకోమని చెప్తూ ఉంటాం. నాన్ వెజ్ ఐటెమ్స్ ముఖ్యంగా గుడ్డు, ఫిష్, లీన్ మీటు, పౌల్ట్రీ ఇలాంటివన్నీ ఆహారం తీసుకోవచ్చని చెప్తాం. అదేవిధంగా వెజిటేరియన్స్ అయితే పాలు, పెరుగు, పన్నీరు, సోయా బీన్స్ ఇలాంటి హై ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం. వాటర్ గురించి చూసుకున్నట్టయితే యూరిన్ అవుట్‌పుట్ ఒక అర లీటర్ వస్తుందనుకోండి, లీటరున్నర వాటర్ తీసుకోమని చెప్తాం. సో, వాటర్ యూజువల్‌గా లిమిటెడ్‌గా తీసుకోవాలి. వాటర్ అనేసరికి వాళ్ళు తీసుకునే లిక్విడ్‌గా ఉన్న అన్ని పదార్థాలని వాటర్ కింద కన్సిడర్ చేస్తాం. యూజువల్‌గా ఫాస్ఫరస్ అనేది కిడ్నీ పనితీరు పాడైనప్పుడు బయటికి వెళ్ళదు కాబట్టి, వాళ్ళు తీసుకునే ఆహారంలో ఫాస్ఫరస్ కంటెంట్‌ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, విటమిన్ బి, విటమిన్ సి అనేవి డయాలిసిస్‌లో బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి, ప్రతి డయాలిసిస్ తర్వాత ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్‌ని వేసుకోమని చెప్తూ ఉంటారు. సో, ఇవి వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన డైట్ జాగ్రత్తలు. డయాలిసిస్‌కి సంబంధించి ఏమన్నా ప్రశ్నలు కానీ, డౌట్స్ కానీ ఉన్నాయంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. వాటికి రిప్లై చేస్తాను. థాంక్ యూ.